నాయకత్వం, టీడీపీ నాయకత్వాన్ని చూసి అక్కడ కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఏమీ పాలు పోవట్లే. ఏదో అంటారు కదా, గోరు చుట్టు మీద రోకలు పోడున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒకవైపు నుంచి వాయిస్తా ఉంటే ఇంకొక వైపు నుంచి వాయించడానికి వచ్చింది ఎవరావిడా? షర్మిల. ఎవరమ్మా ఆవిడ? షర్మిల. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజకీయ భవిష్యత్తు గురించి సుమారుగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అతని చెల్లి ఈరోజు బయటకు వచ్చి ఎండగడుతుంది. ఈరోజు మనందరం కూడా ఒకటే తెలియజేసుకోవాలి, ఈరోజు నీకు నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఇంకొక విషయం, ఈ రోజు ఆవిడ గురించి కూడా కారు కోతలకు వస్తున్న వైఎస్ఆర్సీపీ ఈడియట్స్ కి చెప్పాలి, అరే వైఎస్ఆర్సీపీ ఈడియట్స్ మీరందరికీ గుర్తు పెట్టుకోండి, షర్మిల గారు కాలు కడిగా నీళ్లు నెత్తిన చల్లుకుంటేనే కానీ మీకు ప్రాప్తం ఉండదు. అటువంటి పరిస్థితిలోనే మీరు కూడా ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఎదిరించే పరిస్థితి. ఒకటే ఒకటి చెప్తున్నా, ఇంత మండు టెండలో కూడా అభిమానంగా వచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా వేదికలను ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.